సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మరొక సినిమా రివ్యూ ఘాటి. ఫస్ట్ 1 అవర్ అయితే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, స్టోరీ ఇంట్రొడక్షన్, ఈ ఇంట్రొడక్షన్లతోనే సరిపోద్ది. కొంచెం నాకైతే సోది అనిపించింది. ఇంకా ఇంటర్వెల్కి వచ్చే ముందు స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందని హై ఎక్స్పెక్టేషన్ అయితే వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ చాలా లాగ్ అనిపించింది. ఒక్క ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కడైతే అనుష్క వచ్చే సీన్స్ తప్ప మిగతా ఏవి అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించాయి. దానికి తోడు ఆ డైలాగ్స్ ఏవైతే పవర్ఫుల్ ఉన్నాయో దాని తగ్గట్టు బీజిఎం లేదు. ఆ ఫైట్స్ కి తగ్గట్టు బీజిఎం లేదు. ఆ హైప్ ఇచ్చే ఒక బీజిఎం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం చూడండి, అదైతే స్టోరీలో కంప్లీట్ గా లేదు. సినిమా చూస్తున్నంత సేపు అనుష్క తప్ప ఇంకేది అంత వర్త్ వాచింగ్ అనిపించదు. అండ్ ఆ స్టోరీ ఏదైతే మనం చూస్తూ ఉంటామో, ఎక్కడైతే కొన్ని సీన్స్ వచ్చినప్పుడు అరుంధతి అనుష్క లాగా పోర్ట్రే చేయాలి అని డైరెక్టర్ చాలా ప్రయత్నించినట్టు అనిపించింది. కానీ స్టోరీ అరుంధతి సినిమా లాగా లేదు. అదే మోస్ట్ డిసప్పాయింటింగ్. సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే, సినిమా ఒక ఒరిస్సా ఊరును ఆంధ్రప్రదేశ్ బార్డర్లో జరుగుతుంది. సో ఆ బార్డర్లో ఉండే ఒక జంగిల్ వ్యూ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, క్లైమేట్ కానీ చాలా బాగా చూపిస్తారు. ఆ సీనిక్ వ్యూస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి సినిమాలో. ఓవరాల్ గా సినిమా థియేటర్లో చూద్దామా లేకపోతే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయాలా అని అడిగితే, మీరు అనుష్క ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి అని చెప్తా. లేకపోతే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ బీజిఎం బాగుంటే ఉంటుంది. ఈ సినిమాకి బీజిఎం అంతా ఖాస్ ఏం లేదు కాబట్టి ఓటీటీలో చూసేద్దాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.